బీసీ సోదరులందరూ కూడా పేరు ధన్యవాదాలు. సమయం చాలా తక్కువ, నేను 2-3 అంశాలు చెప్పేసి ప్రధానంగా చరిత్ర అంతా చెప్పారు కాబట్టి మన మీద జరుగుతున్నటువంటి వివక్ష విషయంలో కూడా ఒక హెడ్లైన్ చెప్తా. స్వతంత్రం టైంలో రాజ్యాంగ రచన జరుగుతున్న టైంలో అన్ని వర్గాలకు అసలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం కావాలని కోరుతున్న టైంలో ఇదే బాలగంగాధర్ తిలక్ మనం జాతీయ నాయకుడు చెప్పుకుంటున్న ఆయన అసలు రాజుగట్టోలు పట్టలు ఇటువంటి బీసీ కులాలు ఎందుకు చట్టసభలోకి రావాలని కోరుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదని చెప్పి ఆ రోజు ఒక ఇరిటేషన్ వ్యక్తం చేశాను. అంటే మనం రాజకీయ అధికారంలో రావడం ఇక్కడ కులాలు ఏ విధంగా కూడా ఇష్టపడటం లేదు. తర్వాత 22 రాజ్యాంగ రచనా కమిటీలో కూడా ఎక్కడ కూడా ఒక బీసీ ప్రాతినిధ్యం లేకోకుండానే ఆ బీసీ అనే పదానికి ఎటువంటి విలువ ఇవ్వకుండా రాజ్యాంగం రచించారు. ఆ రాజ్యాంగాన్ని అందరికంటే ఎక్కువ పూజిస్తున్నది బీసీ. ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు జరుగుతున్న దాంట్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు విద్యార్థుల విషయంలోకి వచ్చినప్పుడు కూడా స్కాలర్షిప్ల విషయానికి వస్తే పరిశోధన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఫెలోషిప్లు ఇవ్వాలని చెప్పి ఎన్నో సంవత్సరాలు విద్యార్థులు మేము కొట్లాడుతుంటే మొన్న ఒక ఆర్జీ అనే రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఒకటి ఇచ్చారు. అది ఎంత కుట్రపూరితం అంటే 22% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు 3,200 మందికి, దేశంలో ఉన్నటువంటి 700 యూనివర్సిటీలలో 3,200 మందికి ఇస్తే 67.25% ఉన్నటువంటి బీసీలకు 300 మందికి ఇచ్చారు దేశవ్యాప్తంగా. ఎంత కుట్ర అంటే మనం పరిశోధన చేసుకోవచ్చా, మనం చదువుకోవద్దా, మనం అభివృద్ధిలో రావద్దా, మన స్లోగన్ ఏదైతే వస్తుందో అధ్యయనం, ఆ అధ్యయనంలోనే మనం అడ్డుకుంటున్నటువంటి కుట్ర చాలా స్పష్టంగా ఉంది. తర్వాత రెండవది ఏంటంటే ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాలన్నీ సానుభూతి ఉద్యమాలు తప్ప బీసీ ఉద్యమంలో స్వార్థం ఉంటే ఆ ఉద్యమం బలపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు స్వార్థం అంటే వ్యక్తి స్వార్థమా, వ్యవస్థ స్వార్థమా, ఏ స్వార్థం ఉంటే జరుగుతుంది. మీరు మనం ఎగ్జాంపుల్ కింద ఒక్కడ చూడండి. దళిత ఉద్యమంలో సానుభూతి లేదు, స్వార్థం ఉంది. ఎస్, నా దళితుడికి అన్యాయం జరిగింది, వాడికి న్యాయం జరిగే వరకు తాడపేడ తెలుసుకుంటా అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి ఉద్యమం బలంగా అందులో ఉంది. బీసీ ఉద్యమాల ఇక్కడ సాధికార సంస్థలో మీటింగ్ జరుగుతుందంటే పోదామా వద్దని ఒక ఆయన ఆలోచిస్తాడు, ఏదో కారణంగా పోయిస్తారు ఆయన ఒక ఆయన. అట్లా సానుభూతి పేరు మీద ఉద్యమం చేస్తే మాత్రం నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇన్నేళ్లుగా వెనకబడడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ సానుభూతి ఉద్యమం. బీసీ ఉద్యమంలో స్వార్థం ఉండాలి. ఎస్, మేము బలపడాలి, మాకు రాజకీయ అధికారం దక్కాలనాలి. ఎందుకంటే మీరు చూడండి, నేను చాలా దళిత ఉద్యమాల్లో కూడా నేను చాలా విషయాలు పోయాను. వాళ్ళ మేధావులుగా వాళ్ళు మాట్లాడుతున్న ఎక్కడ కూడా బీసీ అనే పదం లేకపోవడమే వాళ్ళ ఉద్యమంలో మాట్లాడుతున్నారు. అది తప్పు కాదు, అది వాళ్ళ స్వార్థ ఉద్యమం. అది మా దళితులకు న్యాయం జరగాలని వాళ్ళు ఎట్లయితే బలంగా కోరుకుంటూ పనిచేస్తున్నారు. మనం మాట్లాడుతూనే మనం దళితులు కూడా కలుపుకోపోతాం. ఈ ఒకటేసారిగా ఏదో ఒకటి స్వార్థపూరితంగా మనం పనిచేయకపోతే అది జరగాలి. అది మేము ఒకటే చెప్తున్నాం. ఇలా ఒక మహానగరమైనటువంటి ఇంత గొప్ప ఆఫీస్ వచ్చింది. ఇక్కడ కూడా వీరేంద్ర అని ఒక సలహా చెప్తున్నాం. ఇక్కడ కంటే జనాభా పోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు ఎట్లయితే ఆ రోడ్డు మీదనే నీళ్లు స్నానం చేసుకుంటూ నీళ్లు పోసుకొని టిఫిన్ తినుకుంటూ ఎట్లా జనం మీద పడి తిరిగిందో బీసీ ఉద్యమం ఈ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద అదే విధంగా మీరు బస్సు మీద స్నానం చేస్తూ, బజార్లోనే రోడ్డు మీద స్నానం చేసుకుంటూ అందరికీ బీసీ ఉద్యమాన్ని జనంలో తీసుకొచ్చే విధంగా నేతగా మీరు ముందుకు వస్తే విద్యార్థి నాయకులు మేమందరం కూడా మీ వెన్నట్టు ఉండడానికి మీరు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి, నిజమైనటువంటి ఓట్ బ్యాంక్ అంతా ఊళ్ళో ఉంది. ఇక్కడ మనం ఎంతసేపు మాట్లాడుకుంటున్నాం, మనలాంటి ఈ కొద్దిమంది మేధావులు నాయకులు ఇటువంటివి ఉన్నాం. వాళ్ళకు తెలుసు అగ్రకులాలకు ఊళ్ళో ఉన్నటువంటి ఓట్లు కొనాల్సిన అవసరం లేదు. ఈ మేధావులు అన్నటువంటి కొద్దిమందిని మన గ్రిప్లో తెచ్చుకుంటే ఆటోమేటిక్గా బీసీ ఓట్లు అని మన అనేటటువంటి బలమైనటువంటి వాదంతో వాళ్ళు ఉన్నారు. ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక రెడ్డి అంటున్నారు, మా నియోజకవర్గంలో మా 60,000 ఓట్లు ఉన్నాయన్నాడు. నేనన్నా, అరే నాన్న మీ 5-6 ఓట్లు కూడా లేవు, 60,000 ఓట్లు నేను ఎట్లా చెప్పుకుంటున్నా అంటే, అవునన్నా నువ్వు చెప్పింది కరెక్టే, 6,000 ఓట్లే ఉన్నాయి. కానీ మా వాడు ఒక్కడు 10 ఓట్లు మీకు తీసుకొస్తున్నాడు. మీ బీసీల ఓట్లు 10 ఓట్లు మా వాడు తెచ్చుకుంటున్నాడు. కాబట్టి 6,000 × 10 60,000 ఓట్లు మాయనే. మీకు దమ్ముంటే మా అగ్రకులం మా రెడ్డి ఓట్లు ఒక్కటి నీ ఓటు ఎంచుకోగలిగే దమ్ముందా అన్నాడు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకు మనమే వాళ్ళకు ప్రధానమైన రెసెంట్
కాబట్టి జనంలో పోవాల్సిన అవసరం ఉంది, గ్రాస్ రూట్ లెవెల్లో. ఎందుకంటే గతంలో సంక్షేమ యాత్ర ర్యాలీ తీసినప్పుడు దేవేంద్ర గౌడ్ గారు అసలు ఈ రాష్ట్రం మొత్తం చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితి. నిజంగా సీఎం క్యాన్వాయ్ కూడా అంత రాలేదు. దాదాపు ఒక 2-3 వేల వెహికల్స్ ఇట్లా నిలబడుతూ మొత్తం తిరుగుతుంటే రాష్ట్రం మొత్తం చేంజ్ అయిపోయింది. మిగతా జాతీయ స్థాయిలో ఆకర్షణ జరిగింది. కాబట్టి నేనంటున్నా యువ నాయకుడు, కొత్త జనరేషన్. కాబట్టి బీసీ ఉద్యమానికి పునాదిగా మీరున్నారు, పెద్దలందరూ ఎంతో మంది అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ వేదిక చేసుకొని ఎన్టీ రామారావు లాగా చైతన్య యాత్ర తీసుకుంటూ, నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా, రోడ్డు మీదనే బట్టలు ఉత్తుకోవాలి, రోడ్డు మీదనే ఆనందించుకుంటా ఒక సంవత్సరం పాటు కాక తిరిగితే 2019 అనేది పెద్ద కష్టమైన పని కాదు, మన చేతిలో ఉన్నట్టే. అంత బలంగా చైతన్యం ఉన్నది. కాకపోతే నడిపించే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు, ఆ దమ్మున్న నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. అది మీరే కావాలని కోరుకుంటూ, ప్రధానంగా కూడా ఒకటే ఆలోచన చేయండి. గొప్ప వ్యక్తులు మహనీయుడు పూలే ఉన్నారు. పూలే విషయంలో కూడా ఎంతో అన్యాయం జరిగింది. ఇలా చాలా మంది మా గురువు పూలే అని చెప్పుకున్నప్పుడు కూడా 2009 వరకు కూడా ఒక్కరు కూడా పూలేకు దండేలేదు. అది ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, ప్రతి యూనివర్సిటీలో మేము ఆశ్చర్యపోయాం. అంతకుముందు అసలు ఆయన పదం ఉపయోగించడానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు 2009లో అక్కడ ప్రభుత్వ అధికారికంగా ప్రజారాజ్య పార్టీ ప్రభావాలు గుర్తించగానే సాయంత్రానికి ఉస్మాన్ యూనివర్సిటీలో పోస్టర్లు బ్యాటరీలు వచ్చినాయి. అంటే అట్లా వాడుకోవడానికి అన్ని కులాలు అన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాంట్లో మనం ముందు వరుసలో ఉండాలి. ఆ మానవుని చరిత్రని గ్రాస్ రూట్లో తీసుకుపోవడానికి మనం ప్రధానంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి బీసీ మేధావులు, ఉద్యోగులందరూ కూడా ప్రధానంగా పనిచేయాలి. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు కూడా మీ సంపాదనలో 2% నా జాతి అని చెప్పి బీసీ వర్గాల కోసం మీరు పనిచేస్తే, ఒక్కసారి అవకాశం ఇస్తే, మన ఆయన ఒక మేధావి అంటుడు, అరే ఏ జాతికైనా అధికారం వస్తే పోదలేమో కానీ బీసీలకు వస్తే పోదురు, అందుకని బీసీలను రానియట్లేదని ఒక ఆయన అన్నాడు. వాళ్ళకి అధికారం వస్తే మళ్ళా. కాబట్టి అదని చెప్పిండు. ఇందాక రవీంద్ర సార్ చెప్పినట్టుగా అగ్రకులాలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఒక ప్రొఫెసర్ వాళ్ళ మేధావి వాళ్ళ కులం మీటింగ్ లో మాట్లాడుతూ ఏం చెప్పిండంటే, సార్ మరి బహుజన ఉద్యమాలు చాలా వస్తున్నాయి, మరి మన పవర్ మన చేతుల్లో నుంచి జారిపోతుంది, పరిస్థితి ఏంటంటే ఆయన ఒకటే చెప్పిండు, ఏం భయం లేదు, మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఎప్పుడు 2 కులాలు కలిసి తిరగడే పాకండి, 2 బీసీ కులాలు, ఈ 2 కులాలు మాత్రం కలిసి తిరగడే పాకండి, మన చేతిలో నుంచి అధికారం పోదని చెప్పిండు. అంటే వాళ్ళకు తెలుసు మనల్ని ఎంత విచ్ఛిన్నం చేస్తే అన్ని రోజులు వాళ్ళ అధికారం ఉంటారు, మనం ఎంత ఐక్యమైతే అన్ని తక్కువ రోజుల్లోనే వాళ్ళ అధికారానికి దూరం అవుతారు. కాబట్టి మనం ఆ దిశగా ఎవడు ఎన్ని పెట్టినా ఆడ పెట్టినా ఏంటైనా ఆయన దేవి కులం ఇవన్నీ ఆలోచించదు. చాలా చూసినాం మేము. బీసీ కులం మీటింగ్ పెడితే ఆయన ఏంటి, ఆయన కులం, ఆయన ఎన్ని రోజు ఆయన కులం అయితే ఆయన కులం గురించి పనిచేయడం రాలేదు. బీసీల కోసం రోడ్డు మీదకి వచ్చాడు. కాబట్టి బీసీ ఉద్యమాన్ని చూడాలి తప్ప ఆయన ఏ కులం పెట్టుకోదు. లేకపోతే ఒక సపోజ్ గౌడు అనుకో, మా కళ్ళు జాతి కోసం మీరు మా కళ్ళు కోసం పోరాడడానికి రమ్మని మీరు నిలుస్తుందా? పిలవలే. బీసీ అనేటువంటి వాదన కోసం పిలిచారు. కాబట్టి అది మీరు సమదృష్టితో చూసుకొని ఆలోచన చేసుకొని భవిష్యత్తులో కూడా ఇటువంటి కులపరమైనటువంటి విభిన్నత మన మనసులో రాకుండా భవిష్యత్తులో బీసీ కులాలు, వృత్తి కులాలు అన్ని కూడా బలంగా ముందుకు పోవాలనేది, ఆ దిశగా రాజకీయ అధికారం రావాలి. ఒక ఆయన అన్నాడు, అవునన్నా రాజకీయ పార్టీలు ఏమని పోతే వాళ్ళ జెండాలు మోస్తే పదవులు వస్తాయి, బీసీ ఉద్యమంలో పోతే ఏమొస్తుంది చెప్పన్నాడు. కాబట్టి బీసీ ఉద్యమానికి రాజకీయమైనటువంటి ఎజెండా ఉండాలి. ఆ ఎజెండా ఉంటేనే కొత్త జనరేషన్ అన్నింటి కూడా రాజకీయ పార్టీల జెండాల కిందికి పోకుండా మన జెండా కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని, మేధావులందరూ కూడా ఆ దిశగా ఉంటే మీరు అందరూ విన్నట్టు ఉండి మేము పనిచేస్తామని చెబుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా